అన్నలు అక్కలత్తార్రు జర జరుగుర్రి జరుగుర్రి. ఈ మాటైతే మేము డ్రైవింగ్ నేర్చుకుందామని ఆటో పట్టుకుంటే చాలు, ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చిన మాటైతే ఇదేనండి రోడ్ పైన చూస్తే. మీకు కూడా ఎవరికైనా డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, అడ్రెస్ కావాలంటే కామెంట్‌లో అడగండి చెప్తాను. ఇదైతే మా డ్రైవింగ్ ఫస్ట్ డే అండి. చూడండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే పెట్టాను. మాకైతే ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి బిఫోర్ అయితే మనకు లర్నింగ్ లైసెన్స్‌కైతే అప్లై చేస్తారండి. హ్మ్. అన్నీ గూడా ప్రాపర్‌గా రూల్స్ ఫాలో అవుతూనే మనకు డ్రైవింగ్ అనేది నేర్పిస్తారండి. రూల్స్ అయితే ఎక్కడ బ్రేక్ చేయరు. లర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే మనకు హ్యాండ్‌కైతే వెహికల్ ఇస్తారండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి. డ్రైవింగ్ నేర్చుకోవడానికి లర్నింగ్ లైసెన్స్ రావడానికి ముందైతే ఎట్టి పరిస్థితిలో మనకైతే హ్యాండ్‌కి వెహికల్ మాత్రం అస్సలు అంటే అస్సలు ఇవ్వరండి. అండ్ ఇది మాత్రం కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారండి. ఎట్లాంటి సింగిల్ 1 రూపీ గూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. జీరో కాస్ట్‌లోనే మనం ఇది కంప్లీట్ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. ఆటో ట్రైనింగ్ అంటే ఏదో చదువుకోని వాళ్ళే నేర్చుకోవాలి అని అలా ఏం లేదండి. మా బ్యాచ్‌లో చదువుకోని వాళ్ళైతే అసలు ఎవ్వరూ లేరు. అందరము కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే. నాది బీటెక్ కంప్లీటెడ్. ఇంకా వేరే వాళ్ళది ఎంబీఏ, ఇంకా వేరే వాళ్ళది డిగ్రీ, ఇంకా కొంతమందిది ఎంటెక్ ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అండ్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు నేనైతే మా బాబుని బ్యూటీషియన్ క్లాస్‌లో వదిలేసేదాన్నండి. నాతో పాటు బయటికి మాత్రం తీసుకెళ్ళేదాన్ని గాదు. బ్యూటీషియన్ క్లాస్‌లోనే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. బ్యూటీషియన్ క్లాస్ ఏంటి డ్రైవింగ్ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అక్కడ స్టిచ్చింగ్ అండ్ బ్యూటీషియన్ కోర్సెస్ కూడా ట్రైన్ చేస్తారండి. అందుకోసమనే బ్యూటీషియన్ క్లాస్‌లో అయితే వదిలేసి వెళ్ళేదాన్ని. చూడండి ఆ పాప మాత్రం బ్యూటీషియన్ క్లాస్ టీచర్ వాళ్ళ పాప. మా బాబు ఆడుకునే పాప. నిజంగా బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళకి గూడా చాలా థాంక్స్ చెప్తున్నానండి నేనైతే. ఎందుకంటే నిజంగా అస్సలు వాళ్ళు లేకపోతే మా బాబుని చూసుకోవడానికి చాలా ఇబ్బందయ్యేది నాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! మా బాబుకైతే అసలు మేము ఇంట్లో ఒక్కసారి గూడా అట్లా తినడానికైతే వేసి ఇవ్వలేదు. పక్కనున్న రాజేశ్వరి అక్క అండ్ ఇంకా ఇంకొక అక్కయ్య ఉంటారండి. రమ్య అక్కయ్య అని. రాజేశ్వరి అక్క, రమ్య అక్కయ్య అయితే మా బాబుని చాలా అంటే చాలా ఎక్కువగా చూసుకునేవాళ్ళు బ్యాచ్‌లో. మా బ్యాచ్‌లో అందరూ కూడా మా బాబుని చూసుకున్నారండి. అందరికి ప్రతి ఒక్కరికి అయితే నేను థాంక్స్ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళండి నిజంగా మా బాబునైతే. అందరికీ స్పెషల్ థాంక్స్ అక్కయ్యలు. అండ్ మాకు ఇక్కడ ట్రైన్ చేయడానికి ఒక తమ్ముడిని గూడా పెట్టారండి. చూడండి వెనకాల కూర్చున్నాడు గదా! ఆ అబ్బాయి పేరైతే వికాస్. చాలా ఓపికవంతుడండి. నేను ఇలా ఫ్రీ టైమ్‌లో అయితే వచ్చి మా బాబుతో కాసేపు టైమ్ స్పెండ్ చేసేదాన్ని డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు. ఎందుకంటే ఆయనకు గూడా మా మమ్మీ లేదు నా పక్కన అనే ఫీలింగ్ లేకుండా కంప్లీట్‌గా బ్యూటీషియన్ క్లాస్‌లోనే వదిలేయకుండా నేను గూడా ఫ్రీ టైమ్‌లో అయితే ఇలా వచ్చి ఆడిపిచ్చేదాన్ని మా బాబుని. అండ్ మా బాబు బర్త్‌డే కూడా అక్కడే సెలబ్రేట్ చేశారండి బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళే. వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా అంటే చాలా అలవాటయినాడు మా బాబు. చూడండి మాకు ఆటో గూడా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. ఇది నేర్పిస్తున్న తమ్ముడే అండి వికాస్. చాలా ఓపికగా ఎంత ఓపికగా నేర్పిస్తాడంటే చాలా అంటే చాలా ఓపికగా నేర్పిస్తాడు. ఫస్ట్ అయితే మనకు లోపల గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ చేపిస్తారండి. ఖచ్చితంగా పక్కన మాత్రం ట్రైన్ చేసే అబ్బాయి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్టింగ్‌లో అయితే సింగిల్‌గా ఇవ్వరు. ఆహ్, గైడ్ చేస్తూనే ఉంటాడు మనకి ఏది, ఏంటి, ఎలా అనేది ప్రతీదీ అయితే. అండ్ తర్వాత మనము లోపల ప్రాక్టీస్ చేశాక వాళ్ళు కాన్ఫిడెంట్‌గా మనం డ్రైవ్ చేస్తున్నాము అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనల్ని ఆన్ రోడ్ డ్రైవింగ్‌కయితే తీసుకొస్తారండి. ఆన్ రోడ్ డ్రైవింగ్ అయినా లోపలైనా గూడా ఫస్ట్ పక్కన గైడ్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత మాత్రమే మనకు సింగిల్‌గా డ్రైవ్ చేయడానికి ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్‌గా సింగిల్‌గా అయితే డ్రైవ్ చేయడానికి ఇవ్వరండి. అండ్ ఇక్కడ మనకి ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. మీకెవరికైనా డ్రైవింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, అడ్రెస్ చెప్పండి అంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా నేనైతే మీకు అడ్రెస్ చెప్తానండి. అండ్ చూడండి చెప్పాను గదా! బ్యూటీషియన్ క్లాస్ అని. బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళ పాప, మా బాబు అయితే ఎక్కువ ఆడుకునేవాళ్ళు. ఇంకా బ్యూటీషియన్ క్లాస్‌లో ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల్ని గూడా తీసుకొనొచ్చేవాళ్ళండి. ఇట్లా పిల్లలతో అయితే ఆడుకోవడానికి మా బాబుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళకి గూడా చాలా థాంక్స్ చెప్పాను గదా! అండ్ బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళు మా బాబు బర్త్‌డే గూడా సెలబ్రేట్ చేశారండి. వాళ్ళు ఎంత అంటే
ఏదో మా డ్రైవింగ్ వాళ్ళ బాబు అనేలాగా గాకుండా బ్యూటీషియన్ క్లాస్‌లోనే వాళ్ళ రిలేటెడ్ బాబు ఎవరో ఉన్నట్టుగా అంత బాగా చూసుకునేవాళ్ళు మా బాబుని. చాలా అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు. చూస్తున్నారు గదా! మా బాబుకైతే ఒక్కరోజు గూడా మేమసలు ఇంట్లో ఇట్లా డైరెక్ట్ అన్నం వేసిచ్చిందే లేదు. అక్కడే అన్నం తినడం అలవాటయ్యాడు. మేము వెళ్ళింది సమ్మర్ అండి. ఆ పక్కనున్న అక్కయ్య రాజేశ్వరి అక్కయ్య. సమ్మర్ గాబట్టి బాబు చిరాకు పడతాడు అని అక్కడ ట్యాప్స్ ఉంటాయి గదా! మనకు ట్యాప్స్ కిందే డైరెక్ట్ స్నానం చేపిచ్చేది. సమ్మర్ బాబు ఇరిటేట్ అయితాడు అని. మా బాబు గూడా స్నానం చేపిస్తా ఉంటే తనతో చక్కగా హ్యాపీగా ఆడుకునేవాడండి. నిజంగా చాలా అంటే చాలా థాంక్స్ అక్కయ్యలు. మా బ్యాచ్ వాళ్ళకి గూడా. చా ఫస్ట్ నేనసలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి హెల్ప్ అయిందంటే నాకు నిజంగా మా బ్యాచ్ వాళ్ళే అండి. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే మేడం ఫస్ట్ అసలు అలో చేయము. ఈ చిన్న బాబుతో నీకు డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది అస్సలు వీలవ్వదు. వేరే వాళ్ళకి గూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతది అని అన్నారు. కానీ మా బ్యాచ్ వాళ్ళు మాత్రం లేదు మేడం బాబేమీ డిస్టర్బ్ చేయడు. ఆయన సైలెంట్‌గానే ఆడుకుంటాడు అని చెప్పడం వల్ల నన్నైతే అలో చేశారండి. అండ్ బ్యూటీషియన్ క్లాస్ వాళ్ళు మా బాబు బర్త్‌డే గూడా అక్కడే సెలబ్రేట్ చేశారు. మా బాబు ఫస్ట్ బర్త్‌డే అండి ఇదైతే. చూస్తున్నారు గదా! క్యాండిల్ నంబర్ గూడా 1 ఫస్ట్ బర్త్‌డే వాళ్ళే సెలబ్రేట్ చేశారు. ఒక్కొక్కరు కొంత కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని కేక్ తెప్పించి ఇట్లా కట్ చేపిచ్చారండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ కొన్ని డేస్ పరిచయంలోనే ఇంత బాగా చూసుకున్నారు మా బాబుని అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎవరెవరైతే సెలబ్రేట్ చేశారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్ చెప్తున్నాను. ఈ రాజేశ్వరి అక్కయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళైతే. అండ్ మాకు స్టిచ్చింగ్ నేర్పిస్తారక్కడ అని చెప్పాను గదా! ఆ మేడము. అండ్ మేము ఆటోస్ గూడా బయట ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అయితే గూడా మాకు ఏంటి అనేది మా ఆటో డ్రైవింగ్ అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ గూడా కండక్ట్ జేశారు. ఆ ప్రోగ్రామ్స్‌లో ఎలా డ్రైవ్ చేశాము, ఎవరెవరొచ్చారు అనేది గూడా మీకిక్కడ నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కటి అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా పెడతాను. మాకు సర్టిఫికేట్స్ గూడా ప్రొవైడ్ చేశారండి. ఓన్లీ డ్రైవింగ్ ట్రైనింగ్ ఒక్కటి ఇచ్చి మమ్మకు వదిలేయలేదు. మా బ్యాచ్‌లో అయితే 15 మెంబర్స్ ఉంటామండి. చూడండి ముస్లిమ్స్ వాళ్ళు గూడా ఉన్నారు మా బ్యాచ్‌లో. ముస్లిమ్స్ గూడా బయటికొచ్చి నేర్చుకుంటున్నారు అంటేనే అక్కడ ఎంత బాగా నేర్పిస్తారో మీకు అర్థమవ్వాలి. ముస్లిమ్స్ గూడా ఉన్నారండి మా బ్యాచ్‌లో అయితే. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మంచి ట్రైనింగ్ అండి. అండ్ కలెక్టర్ మేడం గారికైతే స్పెషల్ థాంక్స్ అండ్ సుధారాణి మేడం గారికి కూడా స్పెషల్ థాంక్స్ చెప్తున్నామండి. ఇట్లాంటి న్యూ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినందుకు. ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే గూడా ఎంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము అనేది చాలా ముఖ్యమండి. ఇదే నా వేలో. అండ్ మేము నెక్స్ట్ డ్రైవ్ చేసింది గూడా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఫస్ట్ డ్రైవ్ చేసేది నేనే అండి ముందు. చూడండి డ్రైవ్ చేస్తున్నాను. అంత పబ్లిక్‌లో గూడా ఎంత స్లోగా డ్రైవ్ చేయాల్సొస్తదో మీకు తెలుసు. అంటే ఎంత స్లోగా అంత పబ్లిక్‌లో అంత స్లో అనేది గూడా మనకు ప్రాక్టీస్ చేస్తా ఉంటేనే వస్తది. ఎక్సలరేటర్ కంట్రోల్ అనేది. ఎట్టి పరిస్థితుల్లో వితౌట్ ప్రాక్టీస్ అయితే అస్సలు రాదండి. అంటే ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మేము ఇక్కడ ఇంత నీట్‌గా డ్రైవ్ చేయగలుగుతున్నాము అనేది, ఇంత కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేస్తున్నాము ఇంతమందిలో అంటే మీకే అర్థమవుతది. అక్కడ ఎంత బాగా మమ్మల్ని ట్రైన్ చేశారు అనేది. అండ్ ఇక్కడ మేమైతే ఫ్రెండ్‌షిప్ డే అంటే ఇట్లా ఫ్రెండ్‌షిప్ డే లాగా ఫ్రెండ్స్ అందరూ ఒకేలాగా ఉండాలి అని ఒక గుర్తులాగా ఉంటది అనైతే ఇట్లా ఏమంటారు బ్యాంగిల్స్ అయితే అందరం సేమ్ వేయించుకున్నామండి. చూడండి అందరం సేమ్ బ్యాంగిల్స్ వేయించుకున్నాము. చూస్తున్నారు గదా! కానీ నిజంగా అండి ఈ డ్రైవింగ్ క్లాస్ అనేది ఒకరితో ఒకరికి మంచి బాండింగ్‌నైతే ఇచ్చింది. చూడండి బ్యాంగిల్స్ వేయించుకున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళు దాదాపుగా అయితే మా దగ్గరికి ఇప్పుడు మా బ్యాచ్‌లో ట్రైనింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే దాదాపుగా ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళమే అండి. అట్లాంటి వాళ్ళమే ఎక్కువ బయటికెక్కడికి రాము గదా! ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసెస్‌కొచ్చినా గూడా అక్కడ ఎన్నో మెమోరీస్‌నైతే క్రియేట్ జేసుకుంటాం గదండీ మనమైతే నిజంగా చూడండి. అండ్ చూడండి ఇదైతే మాకు సర్టిఫికేషన్ ఇచ్చే లాస్ట్ డే అండి.
సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మాకు. సీతక్క గారు గూడా వచ్చారండి. చూడండి మా బ్యాచ్ ఫోటో ఇదైతే మాకు సర్టిఫికేట్స్ ఇచ్చిన రోజు.